కిమ్ మామ కామకోరికలు తీర్చడానికి సపరేట్ గా ప్లెజర్ స్క్వాడ్ అని ఉంటుంది. కిమ్ తాత పేరు కిమ్ ఇల్ సంగ్, కిమ్ నాన్న పేరు కిమ్ జాంగ్ ఇల్. కిమ్ ఇల్ సంగ్ నార్త్ కొరియా ఫస్ట్ ప్రెసిడెంట్. ప్లెజర్ స్క్వాడ్ ఐడియా వచ్చింది మాత్రం కిమ్ జాంగ్ ఇల్ కి. కిమ్ ఇల్ సంగ్ తర్వాత నార్త్ కొరియా ప్రెసిడెంట్ గా నేనే ఉండాలని ఆలోచించి ప్లెజర్ స్క్వాడ్ అనే ఐడియా కిమ్ జాంగ్ ఇల్ తెచ్చాడు. ప్లెజర్ స్క్వాడ్ లో అందమైన అమ్మాయిలను జాయిన్ చేయించి ఆ స్క్వాడ్ ని తన తండ్రికి ఇచ్చాడు. నా కొడుకుకి నాపై ఎంత ప్రేమో నా కోసం అందమైన అమ్మాయిలను పంపించాడు. ఎనలేని ప్రేమ కిమ్ జాంగ్ ఇల్ పై పెంచుకున్నాడు. నా తర్వాత ప్రెసిడెంట్ నువ్వే అని ప్రకటించాడు. దీంతో కిమ్ జాంగ్ ఇల్ సంతోషించి దేశం మొత్తం తిరిగి అందమైన అమ్మాయిలని అంటే పెళ్లి కాని అమ్మాయిలని 15 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలను తీసుకుని వచ్చేవాడు. అలా తెచ్చి తన తండ్రికి ఇచ్చేవాడు. అలా అప్పటి నుంచి ప్లెజర్ స్క్వాడ్ అనేది ఏర్పడింది. ఆ తర్వాత కిమ్ జాంగ్ ఉన్ అంటే మన కిమ్ మామ ప్రెసిడెంట్ అయ్యాక ఈ ప్లెజర్ స్క్వాడ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. దేశం మొత్తం కొంత ఆఫీసర్స్ ని పంపించి అందమైన అమ్మాయిలను తీసుకురమ్మని చెప్పేవాడు. అలా ఒక 100 నుంచి 200 అమ్మాయిలను తెచ్చాక వారికి వర్జినిటీ టెస్ట్ చేస్తారు. అందులో పాస్ అయిన వారిని అంటే ప్యూర్ వర్జిన్ గర్ల్స్ ని మాత్రమే ప్లెజర్ స్క్వాడ్ లోకి తీసుకునేవారు. దాంతో పాటు టోటల్ బాడీ చెకప్ చేస్తారు. ఎక్కువ లావుగా ఉన్న అమ్మాయిలను తీసుకోరు. ఇలా అన్ని టెస్టులు చేసి ప్లెజర్ స్క్వాడ్ లోకి తీసుకుంటారు. అలా ప్లెజర్ స్క్వాడ్ లోకి సెలెక్ట్ అయిన వారిని ఒక లైన్ లో నిల్చోపెట్టి కొన్ని విషయాలు చెప్పేవారు. మీరు ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్తున్నారు. అతన్ని కలవాలంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి. అలాంటి గొప్ప అవకాశం మీకు వచ్చింది అని ఆ అమ్మాయిలకి మాయమాటలు చెప్పి వారిని మెంటల్ గా బానిసలను చేసేవారు. ఆ తర్వాత వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇస్తారు. అంటే మసాజ్ ట్రైనింగ్. తెచ్చిన అమ్మాయిలని కొన్ని గ్రూప్స్ గా డివైడ్ చేసి ఒక్కో గ్రూప్ కి ఒక్కో టైప్ మసాజ్ నేర్పిస్తారు. ఒకరికి టోటల్ బాడీ మసాజ్, ఒకరికి లెగ్ మసాజ్, ఇంకొకరికి హ్యాండ్స్ మసాజ్. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మసాజ్ నేర్పిస్తారు. మొత్తం ట్రైనింగ్ అయ్యాక ఒక్కో రోజు ఒక్కో గ్రూప్ ని కిమ్ మామ దగ్గరికి పంపిస్తారు. అలా రోజు కొంతమందితో కిమ్ మామ ఎంజాయ్ చేస్తాడు. అలా కిమ్ తన కామ కోరికలు తీర్చుకోవడానికి చాలా మంది అమ్మాయిలను పెట్టుకున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నాకు నచ్చట్లేదు వెళ్ళిపోతాం అని అన్నారంటే వారిని అక్కడికక్కడే చంపేసేవారు. అలా ఆ అమ్మాయిలు ఏం చెప్పలేక ఇష్టం ఉన్నా లేకున్నా అక్కడే కిమ్ తో ఉంటారు. ఇదంతా వారి దేశంలో అందరికి తెలుసు, కానీ ఎవరు కూడా క్వశ్చన్ చేయరు. సో కిమ్ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా 1 లైక్ చేయండి. అలాగే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి.